120 సంవత్సరాల క్రితం స్వదేశీ ఉద్యమం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పూర్తిగా స్వదేశీ ఉత్పత్తులు తయారు చేసుకోవటం, అదేవిధంగా బ్రిటిష్ గూడ్స్ బాయ్కాట్ చేయటం. అప్పుడు అది స్వదేశీ 1.0 అంటే ఇప్పుడు మన పిలుపు స్వదేశీ 2.0 అనుకోవచ్చు అనమాట. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఒక పక్క భారతదేశం మీద విపరీతమైన టారిఫ్లు వేస్తున్నారు. దీంతో మన ఎక్స్పోర్ట్స్ ఏదైతే మనం ఎగుమతులు చేస్తున్నామో 37% పడిపోయాయన్నమాట. దాంతో సూరత్లో జ్యువెలరీ మేకర్స్ కావచ్చు, లేకపోతే కోయంబత్తూర్ బెల్ట్లో టెక్స్టైల్ వర్కర్స్ కావచ్చు, భారతదేశంలో అనేక మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇప్పుడు మనం స్వదేశీ అనే దానికి అనే నినాదానికి మనం ముందంజలో ఉండి కన్జంప్షన్ బేస్ పెంచాలి, స్వదేశీ వినియోగం పెంచాలన్నమాట. మన దగ్గర కన్జంప్షన్ పెరిగితే కనుక ఆటోమేటిక్గా ప్రొడక్షన్ పెరుగుద్ది, ఉత్పత్తి పెరుగుద్ది. ఉత్పత్తి పెరిగితే పెట్టుబడులు పెరుగుతాయి, పెట్టుబడులు పెరిగితే ఉద్యోగాలు పెరుగుతాయి. మనం చూస్తే కనుక గవర్నమెంట్ ఈ రోజు మాత్రమే కాదు, గత 10 సంవత్సరాల నుంచి కూడా మేక్ ఇన్ ఇండియా కావచ్చు, స్టార్టప్ ఇండియా కావచ్చు, వోకల్ ఫర్ లోకల్ అంటే ఏదైతే లోకల్ ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటిని మనం ఎక్కువ ప్రమోట్ చేయాలి. లోకల్లో ఒకసారి చిన్న చిన్న ప్రోడక్ట్స్ ఉంటాయి అనమాట. ఉదాహరణకి కేరళలో ట్రైబల్ ఉమెన్ చాలా మంది షెడ్యూల్ తెగలకు చెందిన మహిళలు అనారోగ్యంతో బాధపడటం, పౌష్టికాహార లోపం ఉండటం, వాళ్ళ పిల్లల్ని పెంచుకోలేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి ప్రత్యేకమైన గొడుగులు తయారీ నేర్పించారు, కార్తుంబి అంబ్రిల్లాస్ అని. ఇప్పుడు అవి ఈ-కామర్స్ వెబ్సైట్లో టాప్ మోస్ట్ ప్రైజెస్కి వెళ్తున్నాయి అనమాట. అంటే ఏ చిన్న ప్రోడక్ట్ అయినా, లోకల్ ప్రోడక్ట్ అయినా స్వదేశీ ప్రోడక్ట్ని ఎంకరేజ్ చేయండి, స్వదేశీ ప్రోడక్ట్ని ప్రోత్సహించండి అని పిలుపునివ్వటం. దాంతోపాటు ఓడిఓపి, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్, ప్రతి జిల్లాలో కొన్ని ప్రత్యేకమైన ఉత్పత్తులు ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్ ఉంటాయి, వాటిని ప్రమోట్ చేయటం, ఇవన్నీ చేస్తూ వెళ్తున్నారు అనమాట.